మన తెలంగాణ స్టైల్లో కోడి కూర వండుకుందాం. మంచిగా మసాలా పెట్టి వండుకుందాం చికెన్. కావలసిన చికెను, పసుపు, కారం, మిరియాలు, లవంగాలు, చెక్క, ఇలాచీలు, సాజీరా, ధనియాలు, ఉప్పు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 2 పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు 2. ఇప్పుడు మనం మసాలాలు రెడీ చేసుకొని పట్టుకుందాం. వీటిని కొంచెం దూరగా వేయించుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్ చేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. మనం ఇప్పుడు వేడి చేసుకుందాం వీటిని. మళ్ళీ వేడైనాక తీయాలి. దూరగా వేగినాయి, ఇట్లా మిక్సీ చేసుకుందాం. చిన్న మంట మీద వేసుకుంటేనే మంచిగా ఉంటాయి. రెండు పావులు వేసుకుందాం. చిన్న చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీలు. మసాలా పట్టుకుంటున్నాం కదా మనం, ఇంత పెద్దగా అవసరం లేదల్లా. కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా వలుతాయి. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉల్లిగడ్డలు గోల్ని కొంచెం అంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. మళ్ళీ తర్వాత వేసుకుందాం. కొంచెం వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఇప్పుడు గోలిగా ఇది మంచిగా నూనెలో వేగితే నీసు వాసన రాదు. మంచిగా నూనెలో గోలించుకోవాలి. నూనెలో గోలితేనే నీసు వాసన రాదు, లేకుంటే నీసు వాసన వస్తుంది కూర. చికెన్ నూనెలో మంచిగా గోలింది. ఇంకా కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాం. ఇలా అల్లం వెల్లిగడ్డ, కారం, 1 చెంచా కారం, తర్వాత ఉప్పు, సరిపడంత ఉప్పు, తర్వాత కొంచెం అంతా కొబ్బరి పొడి, కొంచెం పుదీనా వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి. మంచిగా గోలినాక ఉప్పు, కారం అన్నీ కొంచెం మసాలాలు గోలినాక సరిపోయాక నీళ్ళు పోసుకోవాలి. ఇలా ఇది మసాలాలు, కారం, ఉప్పు మంచి నూనెలో గోలినాయి కదా. ఇప్పుడు ఎసరు పోసుకోవాలి. దీనికి సరిపడని నీళ్ళు పోసుకోవాలి. ఒకసారి చూద్దాం ఇందాక వచ్చిందో చికెన్. మన కోడి కూరలో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా, మసాలా వేసుకుందాం. వేడి వేడి అన్నంలో కోడి కూర వేసుకొని తింటే మస్తు ఉంటుంది. కొంచెం ఘాటుగా వండుకుంటేనే టేస్ట్ ఉంటుంది. తెలంగాణ స్టైల్ అంటే కొంచెం ఘాటుగానే ఉంటుంది కూర. చికెను కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి చూద్దాం. చికెన్ రెడీ అయింది. చికెన్ రెడీ.
వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మంచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎట్లా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మస్తు ఉంటుంది. ఘాటు ఘాటుగా కారం కారంగా మంచి టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎట్లా